నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మామూలు ప్రజల సంగతేమో కానీ అంతర్జాతీయంగా బిలియనీర్లు మాత్రం భారీగా నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్లు రోజు రోజుకు దిగజారుతుండడంతో వారి సంపద మంచులా కరిగిపోతుంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఈ ఏడాదిలో ఇప్పటికే భారీగా పతనమయ్యాయి. వరుస సెషన్లలో పెద్ద మొత్తంలో నష్టపోతూ ఇన్వెస్టర్లకు తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు భారీగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి కంపెనీల షేర్లు పతనమవుతుండటమే దీనికి కారణం. 2025లో ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన వారిలో భారత్కు చెందిన గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఏకంగా 3 లక్షల కోట్లు నష్టపోయాడు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 2025లో ఇప్పటి వరకు అంటే దాదాపు 50 రోజుల వ్యవధిలో $11.9 బిలియన్ సంపదను కోల్పోయారు. భారత కరెన్సీలో చూస్తే సుమారు 1 లక్ష కోట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన మొత్తం సంపద 5.75 లక్షల కోట్లకు పరిమితమైంది. ప్రస్తుతం సంవత్సరంలో అత్యధికంగా సంపదను కోల్పోయిన వారిలో అదానీ రెండో స్థానంలో ఉన్నట్లు బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ ఏకంగా 23వ స్థానానికి పడిపోయారు. 2023లో హిండెన్బర్గ్ రిపోర్టు వెలువడక ముందు అదానీ ఒక దశలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఏకంగా 2వ స్థానానికి కూడా చేరారు. రిపోర్టు తర్వాత ఒక దశలో టాప్ 30 అవతలికి చేరారు. ఆ తర్వాత క్రమంగా పుంజుకుంటూ వస్తున్నారు. 2025లో అత్యధికంగా నష్టపోయిన వారిలో అగ్రస్థానంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఉన్నారు. ఈ ఏడాదిలో మస్క్ సంపద సుమారు 3 లక్షల కోట్లు తగ్గి ఇప్పుడు $397 బిలియన్ ఉంది. ఇది భారత కరెన్సీలో 34 లక్షల కోట్ల వరకు ఉంటుంది. భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ జాబితాలో 17వ స్థానంలో నిలిచారు. అంబానీ సంపద సుమారు 25,000 కోట్లు తగ్గింది. దీంతో ఇప్పుడు 7.50 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడర్ సంపద 39,000 కోట్లు పడిపోయి ప్రస్తుతం 3.32 లక్షల కోట్లు ఉంది. ప్రపంచ అపర కుబేరులో మస్క్ తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత వరుసగా మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్లిసన్ ఉన్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.